అన్నం అయితే ఉడికిందండి. ప్రతిసారి ఇలా చూపిస్తున్నాను అనుకోవచ్చు. ఇలా ఒక్కసారి గంటి పెట్టి ఇట్లా అంటే తడి లేకపోతే అన్నం అయిపోయినట్లు లెక్కండి. నేనైతే అలానే ఫాలో అవుతాను. ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఉప్మా కూడా అన్నీ వేగినాయి. పోపు వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేనైతే ఈ గ్లాస్తోనే మెజర్మెంట్స్ తీసుకుంటానండి. ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు వాటర్ అయితే పోస్తాను. దాంట్లో ముందుగా కొంచెం ఉప్పేసుకోవాలి. ఉప్పేసి ఒకసారి అయితే మనం ఇలా తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మరగనివ్వాలి. నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా రవ్వ అయితే కొలుసుకుంటున్నానండి. కర్రీ అయితే ఈరోజు ఏం చేయట్లేదు. నిన్న దొండకాయ ఫ్రై చేశాను. నైట్ పిల్లలు వచ్చిన తర్వాత చికెన్ తెచ్చుకున్నారండి. అదైతే ఉంది. దొండకాయ ఫ్రై లంచ్ బాక్స్లో సరిపోతుంది. చికెన్ రాత్రి వాళ్ళ డాడీ తినలేదండి. ఇంక ఈరోజు అయినా సరిపోయింది. నేనైతే 1.5 కప్పు గ్లాస్ తీసుకుంటున్నాను రవ్వ. గ్లాస్కి 2.5 గ్లాసులు నీళ్ళు తీసుకుంటానండి. ఇంకొక 1/2 గ్లాసు ఎక్కువ తీసుకున్నాను. మాకైతే సరిపోయింది. నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయండి. రవ్వ పోసుకోవాలి. అంతకంటే ముందు గ్యాస్ సిమ్లో మాత్రం పెట్టుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ పోసుకోవాలి. కానీ వీడియో తీసుకునేది నేనే కాబట్టి నాకు కుదరట్లేదు. పర్లేదులండి. బొంబాయి రవ్వ అయితే తిప్పుకుంటూ పోసుకోవాలి, ఉండ కట్టుకోకుండా. గోధుమ రవ్వ అలా ఏముండదు, కొంచెం పర్లేదు. అదైతే గడ్డ కట్టదు. ఏంటంటే అది కూడా గడ్డ కట్టేది కానీ మనం ఏంటంటే కొంచెం వెంటనే తిప్పుకుంటే గడ్డ అనేది కట్టదండి. ఇంకా సిమ్లోనే అయితే ఉడకనిచ్చేసేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. నేను చేసిన గోధుమ రవ్వ ఉప్మా అంటే మా నాయనమ్మకు చాలా చాలా ఇష్టం అండి. అదేంటో తెలీదు. చనిపోయే ముందు కూడా మా అత్తయ్య, మా అమ్మ ఎవరు చేసి పెట్టినా కానీ తను తినలేదండి. నచ్చలేదు. అమ్మాయి చేస్తేనే బాగుంది అని అందంట. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. దాంట్లోకి అయితే మళ్ళీ ఎండుమిర్చి చట్నీ అయితే చేశాను. కానీ పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చితో చేసిన చట్నీ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే పోపు కూడా పెట్టను, ఇలానే తినేసేస్తాను టిఫిన్లోకి చట్నీ లేకపోతే మాత్రం మాకు దిగదండి అసలు. ఒకవేళ పంచదార వేసుకొని తినన్నా కానీ అడ్జస్ట్ అవ్వరు వీళ్ళు. అయితే ఏది చేసినా ఇలా బయట పెట్టడం అయితే నాకు అలవాటు అని చెప్పాను కదండి. ఫైనల్గా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఇప్పుడైతే 7 అవుతుందండి. ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్లో అయితే ఆటో వచ్చేసిద్ది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన ఉప్మా అయితే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. దాంట్లో పల్లి చట్నీ అండి, ఎండుమిర్చితో చేస్తాను. రోజు ఎక్కువగా అయితే నేను పచ్చిమిర్చితోనే చేస్తాను. ఈరోజు ఎండుమిర్చితో తినాలనిపించిందండి. తీసుకో ఉమేష్, తీసుకోండి.